హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చూడండి టేస్టీ స్నాక్స్ అండి. ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఈరోజు మనము మిల్ మేకర్ మరియు పచ్చి బఠానీలు బాయిల్ చేసి అందులో క్యారెట్ తురిమి అవన్నీ మనము మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 10 అలాగా పచ్చిమిర్చి, ఇంకా ఒక పావు కేజీ అంత మిల్ మేకర్, సోయా చంక్స్ చూడండి, ఇంకా పచ్చి బఠానీలు ఒక 100 గ్రామ్ అవన్నీ బాయిల్ చేసుకొని చల్లారిన తర్వాత కొత్తిమీర కట్ట ఒకటి, పుదీనా కట్ట ఒక 10 పచ్చిమిర్చి, ఇంకా చూడండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా మరీ ఇంకా కొంచెము బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మనము గోధుమ పిండి ఒక పావు కేజీ గోధుమ పిండి మరియు ఇంకా ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, తురిమిన క్యారెట్ చూడండి, తురిమిన క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత, పేస్ట్ అంటే మెత్తగా కాదు, ఇందాక చెప్పాను కదా బరకగా, అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ మరియు ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు రుచికి కొంచెం కలర్గా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా కారం కూడా వేసానండి, ఒక 1/2 టీ స్పూన్ కారము, ఇంకా ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసి బాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయాలి. తర్వాత మనము పెనంకు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టి సేమ్ దోశ చేయడానికి ఎలాగైతే మనము ఆయిల్ పెట్టుకుంటామో అలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత చూడండి, గోధుమ పిండి అంటే మీకు కావాలంటే ఇంకా క్రిస్పీగా కావాలంటే కార్న్ఫ్లోర్ అవన్నీ శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా నేను శనగపిండి అవన్నీ ఏం వేయలేదు, ఓన్లీ గోధుమ పిండి. కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి, ఇంకా కొంచెం లెస్ ఆయిల్తోని, డీప్ ఫ్రై కాకుండా. చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పల్లీలు ఫ్రై చేసి పెట్టాము. ఇది పల్లి చట్నీ, ఇంకా పల్లీలు, అందులో పుట్నాల పప్పు వేసి చట్నీ కూడా చేసి పెట్టేశాము. చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న పూరీలకు ఉండలు చేసుకుంటాం కదా, అలా ఉండలు చేసుకొని పెనం పైన ఇలా చూడండి, కొంచెం పెనలకు కొద్దిగానే ఒక 1 టీ స్పూన్ ఒక ఆయిల్ పెనం మొత్తం పెట్టేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా మనము ఆ పూరీలు చేసిన ఎంత సైజ్ చేస్తామో ఆ విధంగా ఉండలు చేసుకొని ఇలా పెనం పైన పెట్టేసేయాలి. చిన్న చిన్న అప్పాల్లాగా అవుతాలి. చూడండి 5 మినిట్స్ మనం మూత పెట్టి పెట్టేస్తే ఎంత కలర్ఫుల్గా ఇంకా మంచిగా కూడా మనకు టర్న్ చేయడం వస్తుంది. అసలు అతుక్కోకుండా మంచిగా మనము తిప్పుకోగలుగుతాము. ఈ విధంగా చూడండి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద, మీడియం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఈ విధంగా చిన్నగా తిప్పుకుంటూ మళ్ళీ ఇక అక్కడ వెనకాల తిప్పాం కదా, అక్కడ సైడ్ కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మొత్తానికైతే మన టేస్టీ చూడండి సోయా చంక్స్ మరియు పచ్చి బఠానీలు, ఇంకా ఏం వేసాము అది క్యారెట్ తురుము, ఇవన్నీ వేసి చేసిన ఎంత టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు మాటల్లో చెప్పలేము. మీరు కూడా సేమ్ అంటే కరెక్ట్ ఇదే విధంగా ట్రై చేయండి. తర్వాత టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మీకైతే చాలా నచ్చుతాయి. పిల్లలు కూడా అబ్బా ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ ఉంది అంటారు. ఎప్పుడు ఉప్మా, ఇడ్లీ, ఇంకా వడ, పూరి, మైసూర్ బోండా ఇవన్నీ ఆయిల్ బ్రేక్ఫాస్ట్లు కదా అండి. ఇంకా మనం ఆయిల్ లేకుండా అంటే ఇడ్లీ, దోశ తింటాం, కానీ ఇది కూడా ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్. కొంచెం పిల్లలకు పచ్చి బఠానీలు, క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సోయా చంక్స్, పిల్లలకు ఎంతో హెల్తీ కూడా, ఇంకా వాళ్ళకు కొంచెము టేస్టీగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. మాకు చాలా ఇంట్లో అయితే అందరూ బాగా కామెంట్స్ ఇచ్చారు చాలా టేస్టీగా ఉందని. మీరు ట్రై చేయండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది తప్పకుండా కమెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము. ఇంకా చూడండి ఈరోజైతే మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్. ఓకేనా? రండి ఫ్రెండ్స్ తిందాము వేడిగా. బ్రేక్ఫాస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడండి తినండి. ఇదే విధంగా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్లు చేసుకొని తినండి. ఇంకా మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కమెంట్ మాత్రం పెట్టండి ఈ బ్రేక్ఫాస్ట్ చూసిన తర్వాత ఎలా ఉందో, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.